వెల్కమ్ టు డివై న్యూస్. వికారాబాద్ జిల్లా పరిధిలోని మార్కెట్ యార్డ్లో పశ్చ పద్మ మాట్లాడుతూ సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు వికారాబాద్ జిల్లా కేంద్రంలో వికారాబాద్, సిద్దిలూరు, జైదిపల్లి, కేరెల్లి గ్రామాలలో రైతు సమస్యలపైన మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపైన నిరసనగా గ్రామాల్లో రైతుల నుంచి సంతకాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కిసాన్ మోర్చా కన్వీనర్లు టి సాగర్, వెంకయ్య, నాగిరెడ్డి, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం ప్రభులింగం, వికారాబాద్ జిల్లా సిపిఐ కార్యదర్శి విజయలక్ష్మి పండిత్, వికారాబాద్ మండల్ కార్యదర్శి పి అనంతయ్య, వికారాబాద్ మాజీ కార్యదర్శి ఎస్ రత్నం, వికారాబాద్ జిల్లా రైతు సంఘం కార్యదర్శి సురేష్, గీతా మహేందర్, నేపాల్ తదితరులు పాల్గొన్నారు. ఉపసంహరించాలి విద్యుత్ సవరణ బిల్లును, ఉపసంహరించాలి విద్యుత్ సవరణ బిల్లును, చేయాలి కనీస మద్దతు ధరల చట్టం, చేయాలి కనీస. ఎందుకు నువ్వు ప్రాముఖ్యతనియ్యవు, ఎందుకు నువ్వు విలువనియ్యవు? అందుకోసమే మీ అందరూ ఈరోజు సంతలో అన్ని అమ్ముకుంటా ఉన్నారు. నిజమే, మన కోడలు ఎక్కువ కావచ్చు, ఇంట్లో 1-2 అవసరాన్ని బట్టి గేదెలు అమ్ముకోవాల్సి రావచ్చు. కానీ మనం ఒకవైపున ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మొత్తంగా సబ్సిడీ ఎరువుల రూపంలో కానీ రైతు బంధు వస్తుంది, మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ రెండు కలిపితే కూడా 7% మాత్రమే సబ్సిడీ మన రైతులకు. మరి ఎందుకు 60-70% సబ్సిడీలు ఇస్తున్నటువంటి అమెరికా రైతులతో మన రైతులను పోల్చుకొని మనకెందుకు ఇక్కడ 60% సబ్సిడీలు ఇవ్వరు అని కూడా మనం డిమాండ్ను లేవనెత్తాలి అని నేను మీ అందరినీ కోరుతూ, అన్ని రాజకీయ పార్టీలు ప్రతి ఒక్కళ్ళము మన పిల్ల చెల్ల అందరూ మనని మభ్యపెట్టడానికి, మొత్తంగా దేశ ప్రజల ఆహార భద్రతను దెబ్బతీయటానికి, కార్పొరేట్ కంపెనీల చేతులలోకి వ్యవసాయాన్ని మళ్లించటానికి మోడీ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ వీరి రైతు వ్యతిరేక విధానాల వల్ల మనం రానున్న రోజులలో ఆకలి చావులకు, అర్ధాకలితో అలమటించేటటువంటి పరిస్థితికి గురి కాబోతా ఉన్నాం. అందుకే ప్రమాదాన్ని ముందుగానే మనం గుర్తించి దీనికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం కావాలి అని గ్రామాలలో వ్యవసాయం చేస్తూ రెక్కలు ముక్కలు చేసుకొని దొక్కాడని పరిస్థితులలో కూడా మనం ఇక్కడ పత్తి, మొక్కజొన్న, సోయా ఇటువంటి అనేక పంటలు పండిస్తూ ఉన్నాం. వీటికి మద్దతు ధరలు లేకపోగా భవిష్యత్తులో అమెరికా, భారత వాణిజ్య ఒప్పందం వల్ల మరింతగా పంటల ధరలు తగ్గిపోయే ప్రమాదం ఉంది. అందుకోసమే రైతులారా, ప్రజలారా, మనం తినటానికి నోచుకోని పరిస్థితులు రాబోతా ఉన్నాయి. దీనికి వ్యతిరేకంగా సిద్ధం కమ్మని మీ అందరినీ కోరుతూ నేను ముగిస్తూ సాగర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. దద్దరిల్లేటట్లుగా మనం మన వాయిస్ని వినిపించడానికి, ప్రచారం చేయటం ద్వారా అనేక మందిని ఈ ఉద్యమంలో కలుపుకోవటానికి ఆలోచన చేయాలా. ఈ సందర్భంగా మనం పండించే పంటలకు మద్దతు ధరల గ్యారెంటీ కావాలి. దానికి చట్టం చేసి అమలు చేయమని 7 సంవత్సరాలుగా పోరాడు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.